హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి డోనట్స్ ఉంటుంది కదండి. సో డోనట్ షేప్లో ఉండే చాక్లెట్స్ అయితే మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇవి అయితే అచ్చం డోనట్స్ లాగే ఉన్నాయి కదా. సో మనం చెప్పేదాకా ఎవరు నమ్మరు. ఇవి డోనట్స్ చాక్లెట్స్ అంటే అందరూ కూడా డోనట్స్ అనే అనుకుంటారు. సో ఇవి చాలా బాగుంటాయండి. మనకి బిజినెస్ వైజ్ కూడా చాలా బాగా లైక్ చేస్తారు. అండ్ మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము. ఆల్రెడీ నేను మినీ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఫ్లేవర్ చాక్లెట్స్ అనేది నేను రెసిపీ పోస్ట్ చేస్తున్నాను కదా. సేమ్ మనకి అదే వేలో ఉంటుందండి. ఇలాగా కాంపౌండ్స్ అయితే మీరు ఎన్ని రకాలు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారో డోనట్స్, సో అలాగా అన్ని కాంపౌండ్స్ అయితే తీసుకోవాలి. మీకు నచ్చితే ఆరెంజ్, లేదు అంటే స్ట్రాబెర్రీ, పైనాపిల్, సో ఇలాగా మీకు మ్యాంగో, మీకు నచ్చిన ఫ్లేవర్స్ మీరు తీసుకోవచ్చు. లేదు అంటే రియల్గా మనకి డోనట్స్ అనేవి మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి కాబట్టి మీరు డార్క్ అలాగే మిల్క్ చాక్లెట్స్ అయినా కానీ డోనట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా నచ్చితే అలాగా ఏ కాంపౌండ్ అయినా తీసుకోవచ్చండి మీరు. అండ్ వీటన్నిటిని కూడా ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వీటిని అయితే నేను ఒక్కొక్క దాన్ని ఓవెన్లో అయితే హీట్ చేశానండి. సో ఓవెన్లో అయితే 30 సెకండ్స్ మనము 2 టైమ్స్ 3 టైమ్స్ అలాగా హీట్ చేసుకోవాలి. లేదు అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనము మెల్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని అయితే నేను ఇలాగా పైపింగ్ బ్యాగ్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి డోనట్ మోల్డ్ అండి. సో సిలికాన్ మోల్డ్ అనమాట. ఇది బిగ్ సైజు. లాస్ట్ మినీ చాక్లెట్స్లో చూపించింది చాలా స్మాల్ సైజ్ అనమాట. సో అది 1 గ్రామ్ చాక్లెట్ కూడా రాదు, అంత స్మాల్. ఇది వచ్చేసి మనకి బిగ్ అనమాట కొంచెం. సో ఇలాగా మనకు నచ్చిన కాంపౌండ్ని మీరు ఇలాగా డోనట్ మోల్డ్ అయితే ఇలాగా వేసేసుకోవాలి. అండ్ పైన ఉంది కదండి, సో అది తగలకూడదు, దాని మీదకి చాక్లెట్ అనేది వేయకూడదు అనమాట. ఆ రౌండ్ అనేది మనకి కనిపించాలి. దాని మీదకి వేసేసాము అంటే మధ్యలో మనకి హోల్ వస్తుంది కదా. సో ఆ హోల్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. ఆ హోల్ రాకపోతే మనకి డోనట్ షేప్ అనేది రాదు, ఒక సైడ్ మూసుకొని వచ్చేస్తుంది. సో అలా కాకుండా కొంచెం ఇలాగా నిదానంగా వేసేసుకోవాలి. మీకు నచ్చితే ఇప్పుడే మీరు పైన కూడా స్ప్రింకిల్స్ అనేది పెట్టుకోవచ్చండి. కాకపోతే మనకి ముందు సైడ్ రావు, స్ప్రింకిల్స్ అనేవి బ్యాక్ సైడ్ వస్తాయి. కానీ డోనట్కి మనకి ఫ్రంట్ సైడ్ రావాలి కాబట్టి మీకు ఫ్రంట్ సైడ్ రావాలి అంటే ఇప్పుడు సేమ్ కాంపౌండ్లో మీరు ఒకసారి దాన్ని ముంచి కొంచెం ముందు పక్కన అద్ది ఆ తర్వాత దాన్ని స్ప్రింకిల్స్ అనేది మీరు చల్లేసుకోవచ్చు. సో నేనైతే ప్లెయిన్గానే చేస్తున్నాను చాలా వరకు. అండ్ నెక్స్ట్ మీకు అలా స్ప్రింకిల్స్తో కాకుండా లైన్స్ ఏదైనా కావాలి అంటే మీకు నచ్చిన కలరు ఆపోజిట్ కలర్స్తో ఇలాగ మీరు లైన్స్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత అయినా సరే స్ప్రింకిల్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇలాగా మీరు డెకరేషన్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ డెకరేషన్ అనేది ఒక చెప్పక్కర్లేదండి, మీకు పిక్స్ ఉంటాయి, చాలా పిక్సే ఉంటాయి. డోనట్ మోడల్స్ అని మనము సెర్చ్ చేసాము అంటే గూగుల్లో చాలా పిక్స్ వస్తాయి మనకి డోనట్ డెకరేషన్వి. సో మీకు ఆ విధంగా ఎట్లయినా సరే మీరు డెకరేషన్ అనేది చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. అండ్ అన్నీ సేమ్గా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఒక్కొక్కటి మనం ఒక్కొక్క విధంగా స్ప్రింకిల్స్తో కొన్ని, జస్ట్ లైన్స్తో కొన్ని అలాగా వేసుకోవచ్చు. అండ్ స్ప్రింకిల్స్ కూడా కొంచెం లేట్ చేసినా మనకి కాంపౌండ్ పైన అనేది ఆరిపోతుందండి. సో స్ప్రింకిల్స్ అనేవి పట్టుకోవట్లేదు. సో దానివల్ల మీరు డిజైన్ అనేది వేసిన వెంటనే దాని మీద స్ప్రింకిల్స్ వేయాలి అనుకుంటే వెంటనే వేసేయాలి, ఎటువంటి లేట్ అయితే చేయకూడదు. మనం లేట్ చేసే కొద్ది ఏమవుతుందంటే అది వెంటనే టైట్ అయిపోవడం వల్ల మనకి స్ప్రింకిల్స్ అనేవి అతుక్కోవన్నమాట. సో కొంచెం దాన్ని చూసుకుంటూ వేసుకోవాలి. మొత్తం స్ప్రింకిల్స్ కావాలి అంటే మాత్రం కాంపౌండ్లో ముందు అద్ది ఆ తర్వాత వెంటనే స్ప్రింకిల్స్ అనేవి వేసుకోవాలి. నార్మల్గా రెయిన్బో స్ప్రింకిల్స్ కానీ, లేదు అంటే మనకి రౌండ్ రెయిన్బో దొరుకుతాయి కదా రౌండ్లో. సో అలాగా మీకు నచ్చిన స్ప్రింకిల్స్ అనేవి మీరు అద్దుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ఈ సగం ఈ కలర్ ఉందనుకోండి, బ్లాక్లో సగం అద్దేసి మీరు పెట్టుకోవచ్చు. సో అలాగా 2 కలర్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగైతే మనకి రెడీ అయిపోయాయి మన డోనట్స్ అనేవి, చాక్లెట్స్. సో ఇవైతే చాలా బాగుంటాయండి. అండ్ మీకు వీటిలో నచ్చితే నట్స్ వేసుకోవచ్చు, రైస్ క్రిస్పస్ వేసుకోవచ్చు మిడిల్లో. సో మీకు నచ్చిన విధంగా సేమ్ చాక్లెట్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే వేలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని నేను ప్యాక్ చేసేది కూడా చూపిస్తున్నానండి.
నార్మల్గా ఇవి క్యావిటీ బాక్సెస్ ఉంటాయి కదా, సో దాంట్లోనే నేను ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఈ బాక్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఆ న్యూ ఇయర్ స్టిక్కర్ అనేది పైన తీసేయొచ్చండి. నార్మల్ బాక్స్ కూడా మనకి యూజ్ అవుతుంది నార్మల్గా. అండ్ నేను ఇట్లాంటిది పేపర్స్ ఉంటాయి కదా, సో మనకి గిఫ్ట్ ప్యాకింగ్ పేపర్స్ అనేవి, సో దాన్నైతే ఈక్వల్గా కట్ చేసి ఇలా దీని లోపల వేస్తున్నాను, ప్లెయిన్గా వేయకుండా. దానికి మీరు క్లింగ్ ర్యాపర్తో అయినా సరే ర్యాప్ చేసేయొచ్చండి డోనట్స్కి, ప్లెయిన్గా వద్దు అనుకుంటే. మనకి కలర్ పేపర్స్ దొరుకుతాయి కదా, సో కింద అవి వేసుకుని పైన డోనట్స్ పెట్టుకున్నా కానీ మనకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది. నేనైతే మీకు చూపించడానికే కాబట్టి సో జస్ట్ ఇలాగా పేపర్ అనేది ఇలాగ పెట్టి ప్లేస్ చేసి ఆ తర్వాత డోనట్స్ని ఇలా ప్లేస్ చేశాను. సో నెక్స్ట్ అయితే మనం ఇలాగ బాక్స్లో వేసేసుకోవచ్చు. అండ్ వెయిట్ని బట్టి మనం కాస్ట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. వెయిట్ అండ్ ప్లస్ మనకి బాక్స్ కాస్ట్ ఈ రెండు ఈక్వల్గా మనం కౌంట్ చేసి తర్వాత మనం ఎంత అనేది పెట్టుకోవాలనుకుంటున్నాం మార్జిన్ అనేది సెట్ చేసుకొని ఆ తర్వాత మీరు కాస్ట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.